Share and subscribe DTV for you. Share and subscribe. కొత్తగూడెం సిఎస్ఐ చర్చిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు ప్రాణ త్యాగానికి గుర్తుగా జరుపుకునే గుడ్ ఫ్రైడేకు ఉదయకాలం నుండే కుటుంబ సమేతంగా క్రైస్తవులతో పాటుగా యేసుక్రీస్తు దైవంగా పూజించే భక్త జనాంగమంతా చర్చిల ప్రాంగణాలకు చేరుకొని ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ యేసుక్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. శిలువ మీద తన దేహాన్ని ఉంచి చేతులకు కాళ్లకు శిలలు కొడుతున్న వారిని సైతం క్షమించమని ఆ భగవంతుణ్ణి వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడని ప్రతి ఒక్కరూ విశ్వసించారు. శుభ శుక్రవారం సందర్భంగా కొత్తగూడెం సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ఆరాధనలు జరిపారు. యేసుక్రీస్తు తనను తానుగా బలి అర్పణ గావించుకొని సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తం లోకరక్షణ కొరకు కల్వరి శిలువలో పరిశుద్ధ రక్తం కార్చి తనకు తానుగా బలి అర్పణ గావించారని బైబిల్ లేఖనాల ఆధారంగా దైవజనులు విశ్వాసకులు గుర్తు చేశారు. బైబిల్ గ్రంథంలోని లేఖనాలను పఠిస్తూ క్రీస్తు నడిచిన మంచి మార్గంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు తన ఇహలోక జీవిత కాలంలో క్రీస్తును వెంబడించి ఆయన చూపిన సత్య మార్గంలో నడుస్తూ ఈ లోక మాలిన్యం అంటకుండా ప్రతి ఒక్కరూ క్రీస్తు సారూప్యంలోకి మార్చబడి రూపాంతర అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే మానవాళి పాప క్షమాపణ నిమిత్తం మనుషులందరి కోసం కల్వరి శిలువలో క్రీస్తు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని పరిమార్థం ఉంటుందని దైవజనులు తమ సందేశం ద్వారా విశ్వాసకులు తెలియజేశారు. ఈ గుడ్ ఫ్రైడే కావడంతో క్రీస్తు శిలువలో పలికిన చివరి 7 మాటలు బైబిల్ గ్రంథం నుండి లేఖన భాగాలలో నుండి వివరిస్తూ దైవజనులు పాస్టర్ రేట్ చైర్మన్ అభిజిత్ వాక్య సందేశాన్ని అందించారు. ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడేకి సంబంధించిన ఆరాధన గీతాలు సిఎస్ఐ క్వాయర్ టీం ద్వారా వినిపించబడ్డాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సిఎస్ఐ దేవాలయ ప్రాంగణాల్లో శామ్యానాలు వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీటి సదుపాయంతో పాటుగా చల్లటి పానీయాలు అందించారు. గుడ్ ఫ్రైడే వేడుకల్లో జిల్లా నలుమూలల నుండి క్రైస్తవ విశ్వాసులు క్రీస్తును లోకరక్షకుడుగా దైవంగా భావించే భక్త జనాంగం కమిటీ సభ్యులు సహాయ గురువులు గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రార్థన చేసుకుందాం.